తెలంగాణ దోస్త్ 2026 సంబంధించిన ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనకు సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చిన వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వరన్నట్టు. ఓకేనా? సో, తెలంగాణ దోస్త్‌కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ మనకు రిలీజ్ అయిపోయినాయి కాబట్టి, మనం ఆన్‌లైన్ లోపల మన అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, యాక్చువల్‌గా సీట్ అలాట్మెంట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. మీకు సీట్ అలాట్మెంట్ అయింది అని చెప్పి. ఓకేనా? సో, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి మనకొక మెసేజ్ వస్తది సీట్ అలాట్మెంట్ అయితే. సో, ఈ మెసేజ్ వచ్చిందంటే మీకు సీట్ అలాట్మెంట్ అయినట్టే. సో, ఇందులోపల మనకు కాలేజ్ అనేది మెన్షన్ చేయరు. అండ్ దాంతో పాటుగా ఏ కోర్స్ వచ్చిందని చెప్పి మెన్షన్ చేయరన్నట్టు. సో, మనం ఏం చేయాల్సి ఉంటది అంటే అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మనకి ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అండ్ ఏ కోర్స్ లోపల సీట్ వచ్చిందని చెప్పి చెక్ చేసుకోవాల్సి ఉంటది. ఈ మెసేజ్ వచ్చింది అంటే సీట్ అలాట్మెంట్ అయినట్టే. ఒకవేళ ఈ మెసేజ్ రాకపోయినా కూడా మనకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మనం డైరెక్ట్ లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాల్సి ఉంటది. సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సీట్ అలాట్మెంట్స్ తర్వాత ప్రతి ఒక్కరికి ఈ మెసేజెస్ వస్తాయన్నట్టు. సీట్ అలాట్మెంట్ అయింది అని చెప్పి. కానీ కొన్ని సార్లు ఒకవేళ మన దగ్గర సిగ్నల్ లేకపోయినా, లేకపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా, ఓకేనా? సిగ్నల్ లేకపోయినా, టెక్నికల్ ఇష్యూ ఉన్నా, లేకపోతే ఇన్‌కమింగ్ కాల్స్ అనేది లేకపోయినా కూడా మనకు మెసేజ్ అనేది రాకపోవచ్చన్నట్టు. సో, ఈ మెసేజ్ రాకపోయినా కూడా మనం సింపుల్‌గా లాగిన్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే, మనకు ఒకవేళ అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ అయింది అంటే మనకు సీట్ అలాట్మెంట్ అయినట్టే. అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ కాకపోతే మనకు సీట్ అలాట్మెంట్ అనేది కానట్టన్నట్టు. ఓకేనా? సో, మనమైతే ఈజీగా లాగిన్ అయ్యి చెక్ జేసుకోవాల్సి ఉంటది. మనకు సీట్ వచ్చిందా? రాలేదా? అని జెప్పి. సో, ఎట్లా లాగిన్ గావాలి మరి? మనకు సీట్ వచ్చిందా? రాలేదా? అని జెప్పి ఎట్లా చెక్ జేసుకోవాలి? అనే విషయానికొస్తే సింపుల్లీ అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాల్సి ఉంటది. అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత మనకు క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అని జెప్పి ఉంటది. అప్లికేషన్ ఫీ పేమెంట్ అని జెప్పి ఉంటది. క్యాండిడేట్ లాగిన్ అని జెప్పి ఉంటదన్నట్టు. సో, మనం క్యాండిడేట్ లాగిన్‌కెళ్ళి మన డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, క్యాండిడేట్ లాగిన్‌కయితే ఎళ్ళాల్సి ఉంటది. క్యాండిడేట్ లాగిన్ మీదకి ఎళ్లి మనమైతే మన డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటది. ఇక్కడ మనం క్యాండిడేట్ లాగిన్ అని ఉంది గదా! ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, నేను మీకు కలర్ చేంజ్ చేస్తా. కొంచెం మంచిగా కనబడుతది. సో, ఇక్కడ ఉంది గదా! క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటది. సో, క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, మనం ఫస్ట్ మన దోస్త్ ఐడీ ఇయ్యాల్సి ఉంటది. దోస్త్ ఐడీ ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ వస్తదన్నట్టు. సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తది. సెండ్ ఓటీపీ కొట్టుడుతోటే మనకు ఓటీపీ అనేది మన మొబైల్ నంబర్‌కొస్తది. మనం ఓటీపీ అనేది ఎంటర్ చేసి తర్వాత పిన్ అనేది ఎంటర్ చేయాలి. దోస్త్ ఐడీ ఇచ్చి సెండ్ ఓటీపీ కొట్టి మనం ఓటీపీ ఎంటర్ చేసి, పిన్ అనేది ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఉంటదన్నట్టు ఇక్కడ. ఈ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? సో, క్లిక్ చేయడంతోటే మనకు లాగిన్ అయిపోతాం అన్నట్టు మనం వెబ్‌సైట్ లోపలికి. ఓకేనా? సో, మనం ఇట్లా లాగిన్ అయ్యి పోతాం అన్నట్టు. ఓకేనా? సో, ఒకవేళ మీకు సీట్ వచ్చిందనుకో, ఇట్లా మనకు మెసేజ్ అనేది వస్తదన్నట్టు. అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనకిక్కడ ఫేజ్ 1 లేకపోతే ఫేజ్ 2 లేకపోతే ఫేజ్ 3 అని చెప్పి చూపెడతదన్నట్టు. ఇక్కడ మనకు ఫేజ్ 3 లోపల సీట్ అలాట్మెంట్ అయినట్టుగా ఉంటే మాత్రం మనకు ఫేజ్ 3 లోపల సీట్ వచ్చినట్టే. ఓకేనా? మీకు మెసేజ్ రాకపోయినా గూడా పెద్ద ఫరక్ పడది. మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి లాగిన్ అయ్యి చెక్ జేసుకోవాలి. లాగిన్ అయ్యి చెక్ జేస్తే అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ లోపల మీకిక్కడ ఫేజ్ 3 అని జెప్పి ఉన్నదనుకో మీకు సీట్ అలాట్మెంట్ అయినట్టు. ఓకేనా? కంగ్రాచ్యులేషన్స్ అని జెప్పి మన పేరొస్తది. మీకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని జెప్పి మీకు కాలేజ్ నేమ్ ఒస్తది. అండ్ ఏ కోర్స్ లోపల సీట్ వచ్చింది అని జెప్పి కోర్స్ నేమ్ ఒస్తదన్నట్టు. ఇవన్నీ మనకు రావడం అయితే జరుగుతది. ఓకేనా? సో, మనకు దోస్తుకు సంబంధించిన ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్స్ మనం అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి చెక్ జేసుకోవాలి. సో, మనం మెయిన్‌గా చెక్ జేసుకోవాల్సింది ఏందంటే మెసేజ్ వచ్చిందా? ఇప్పుడు సపోజ్ మెసేజ్ రాలే అనుకో. మెసేజ్ రానోళ్ళు ఏం జేయాలే? లాగిన్ అయ్యి మనకు అలాట్మెంట్ లోపల ఇక్కడ ఫేజ్ 1 ఉందా? 2 ఉందా? 3 ఉందా? చూసుకోవాలి. ఇక్కడ ఫేజ్ 3 ఉందనుకో మనకు సీట్ అలాట్మెంట్ అయినట్టు. ఓకేనా? ఇది ఫస్ట్ థింగ్. సో, సీట్ వచ్చిన తర్వాత ఏం జేయాలి? మనకి ఏ కాలేజ్ లోపలొచ్చింది? ఏ కోర్స్ లోపలొచ్చిందని జెప్పి చెక్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సీట్ వస్తే ఇట్లా చూపెడతది. అండ్ సీట్ రానోళ్ళకి ఎట్లా చూపెడతది అంటే సీట్ రానోళ్ళకి ఇట్లా అయితే చూపెడతదన్నట్టు. సారీ యూ డిడ్న్ట్ గెట్ ఎనీ సీట్ ఇన్ ఫేజ్ 3 అలాట్మెంట్ అని చెప్పి చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఆల్రెడీ ప్రీవియస్‌గా నీకు ఫేజ్ 1లోనో, 2లోనో సీట్ వచ్చిందనుకో, వాళ్ళకేంది కదా అంటే ఏదైతే ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందుందో అది చూపెడతది. ఓకేనా? అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ లోపల మీరు చెక్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ లోపల మనకిక్కడ ఫేజ్ 3 అని చెప్పి చూపెడతదన్నట్టు.
ఇక్కడ ఫేజ్ 3 అని ఉంది అంటే మీకు ఫేజ్ 3 లోపల సీట్ అలాట్‌మెంట్ అయినట్టు. లేకపోతే ఫేజ్ 2 ఉంది, ఫేజ్ 1 ఉంది అంటే ఫేజ్ 3 లోపల సీట్ అలాట్‌మెంట్ కానట్టు అన్నట్టు. ఓకేనా? అర్థమైందా? సో, మీకెక్కడ సీటొచ్చింది అని జెప్పి కింద కామెంట్ జేయరి. ఇఫ్ పాసిబుల్ నేను కింద ఒక గూగుల్ ఫార్మ్ లింక్ ఇస్తా. సో, ఈ గూగుల్ ఫార్మ్ లింక్ లోపల మీకు ఏ కాలేజ్ లోపల సీటొచ్చింది అండ్ ఏ కోర్స్ లోపల సీటొచ్చింది అని జెప్పి ఫిల్ జేయర్రి. నాకు ఏదైనా కోర్స్ గురించి డౌట్స్ ఉన్నా అండ్ కాలేజ్ గురించి డౌట్స్ ఉన్నా నేను మీకు మెసేజ్ చేస్తా డెఫినెట్‌గా. సో, అందులోపల మీ నేమ్ ఉంటది. ఓకేనా? సో, మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంటది. ఓకేనా? నేమ్, ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మొబైల్ నంబరు. సో, ఒకవేళ పాసిబుల్ అయితే మొబైల్ నంబర్ ఇవ్వండి. లేకపోతే నేమ్, ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇచ్చేసేయండి. నాకేదైనా కాలేజ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, కోర్స్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా అండ్ నాకు మీ సైడ్ నుండి ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా డెఫినెట్‌గా నేను మీకు మెసేజ్ చేస్తా. సో, ఇన్‌స్టాగ్రామ్ లోపలైనా మెసేజ్ చేయొచ్చు. మొబైల్ నంబర్ ఇస్తారు కాబట్టి వాట్సాప్ లోపలైనా మెసేజ్ చేస్తా. సో, డెఫినెట్‌గా ఈ ఫార్మ్ అనేది ఫిల్ చేయరి. అండ్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఇఫ్ మీకు క్లియర్‌గా అర్థమైతే మాత్రం పక్కాగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ మనం నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్డ్‌గా ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? ఓకేనా? మనం నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ అనేది ఎట్లా చేయాలి? అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి అని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో, యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్ ఫేజ్ 3 సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పిన. ఫేజ్ 3 సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి. అండ్ నేను మీకు చెప్పిన. ఓకేనా? సో, సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్తా బ్రో అని చెప్పిన కదా! సో, యాస్ ఐ సెయిడ్ నేను మీకు సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి బ్రో. మీకు సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి మెసేజ్ వచ్చినా రాకపోయినా ఇట్లా చెక్ చేసుకోవాలి. మెసేజ్ వచ్చినోళ్ళు ఏ కాలేజ్‌లో, ఏ కోర్స్‌లో సీట్ వచ్చిందని చెప్పి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోరి అని చెప్పి అండ్ దాంతో పాటుగా మెసేజ్ రానోళ్ళు డైరెక్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి చెక్ చేసుకోవచ్చు. సో, మనం లాగిన్ అయితే మనకు అలాట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ లోపల సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఓకేనా? సో, నేను మీకు చెప్పినట్టుగా నేనైతే డీటెయిల్‌గా అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి వీడియో చేసిన. సో, నెక్స్ట్ వీడియో లోపల నేను డీటెయిల్డ్‌గా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలని చెప్పి చెప్తా. అండ్ ఆన్‌లైన్ ఫీ పేమెంట్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి చెప్తా. ఓకేనా? ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంటదని చెప్పి కూడా ఫర్దర్ వీడియోస్ లోపల డీటెయిల్డ్‌గా నేను చెప్తా. ఓకేనా? సో, నేను అడిగేది మిమ్మల్ని ఒక్కటే సబ్స్క్రైబ్ చేసుకోరి, సపోర్ట్ జేయిరి. ఒక 50,000 అయితే కొంచెం మస్తు అంటే మస్తు హ్యాపీనెస్ అనిపిస్తా అన్నట్టు. సో, మన ఛానెల్ కూడా కొంచెం పెద్ద ఛానెల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వేరే వాళ్ళకన్నా చెప్పుకున్నా కూడా. బట్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ మీరు నాకు హెల్ప్ చేద్దాం అనుకుంటే కింద గూగుల్ ఫార్మ్ ఇస్తా. ఆ గూగుల్ ఫార్మ్‌ని ఫిల్ జేయరి. సో, డు ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.